ఛానల్. స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోని ఒక్కసారి చూసినట్లయితే ఇక నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవబోతుంది. మీరెవరినైతే నామినేషన్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోల్ని ఆ మంటల్లో వేసి తగిన కారణాలు చెప్పాలని బిగ్ బాస్ తెలియజేశాడు. ఇక ఇందులో భాగంగా మణికంఠ నైనికాని నామినేషన్ చేసి చెప్పిన రీజన్ ఏంటి అంటే, నువ్వెప్పుడు కూడా నీ కంఫర్ట్ జోన్లో నుంచి ఇంకా బయటకు రావడం లేదు, నేను నిన్ను ఎక్కువగా బెడ్ మీదే చూస్తున్నాను తప్ప ఎక్కడా చూడటం లేదని నైనికాని నామినేషన్ చేశాడు మణికంఠ. ఇక అలాగే మణికంఠ యష్మిని కూడా నామినేషన్ చేశాడు. ఆ రోజు నువ్వు నన్ను వాడు మగాడే కాదన్నావు, అది నాకు నచ్చలేదంటూ మణికంఠ ఆ రీజన్ చెప్పి మొత్తానికి నైనికాని యష్మిని నామినేషన్ చేశాడు. ఇక ఆ తర్వాత నైనిక నబిల్ ని నామినేషన్ చేసింది. నబిల్ కి నామినేషన్ చేసి చెప్పిన రీజన్ ఏంటి అంటే గనక, నువ్వు ఆ రోజు టాస్క్ ఆడినప్పుడు మమ్మల్ని ఎంకరేజ్ చెయ్యలేదు అని చెప్తే దాంతో ఒక్కసారిగా నబిల్ రెచ్చిపోయాడు. ఇక నబిల్ ఒక్కసారిగా నైనిక మీద రెచ్చిపోయి, ఆ రోజు నన్ను సంచాలక బిగ్ బాస్ పెట్టినప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయమని నాకు బిగ్ బాస్ చెప్పలే, చెప్పుంటే గనక ఖచ్చితంగా సపోర్ట్ చేసేవాడిని అని అంటున్నాడు నబిల్. ఇక సీత మణికంఠని నామినేషన్ చేసి, నువ్వు ఇప్పటి వరకు ఏ టాస్కులు ఆడలేదు అని సీత అంటుంటే మణికంఠ నువ్వు చెప్తే నేను వినాలా అంటూ ఒక రేంజ్ లో రెచ్చిపోయాడు. మొత్తంగా బిగ్ బాస్ సీజన్ 8 లో నామినేషన్ చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ తో జరిగాయి. అంతేకాదు హోస్ట్ నాగార్జున భారీ బిగ్ ట్విస్ట్ అయితే ఇచ్చారు. ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉందని. మరి మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా ఎవరు బయటికి వెళ్తారనేది కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.